వాగ్దానము దేవుడు ఇచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఒక ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు, లేదా ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, లేదా ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ షరతులతో కూడిన వాగ్దానం ఉండేది. షరతులతో కూడిన వాగ్దానం. ఉదాహరణ మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలుచుకున్నారు. ఆదికాండము 12:1 అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే గనక, నీవు లేచి, ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండము 12:1 చదివినట్లయితే గనక దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాంతో. అంతకుముందుగా అసలు ఈ వాగ్దాన కార్డులో ప్రింట్ చేయబడింది ఇదిగా ఉంటుందంటే 2వ వచనం. 2వ వచనము అక్కడ ప్రింట్ చేయబడి ఉంటుంది. 2వ వచనం ఏముంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇది మొత్తం చేయబడిన ఏదో ఒక పార్ట్ దాంట్లో ఉంటుంది. లేదా నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. కండిషన్ ఏంటంటే నువ్వు ఉన్న ప్లేస్లోనే ఉంటే అది నీకు ఈ వాగ్దానం వర్తించదు. నువ్వు ఉన్న ప్లేస్లో ఉంటే వాగ్దానం వర్తించదు. నువ్వు గొప్ప జనముగా అవ్వాలన్నా, నీ నామం గొప్ప చేయబడాలన్నా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే ముందు నువ్వు ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చాయి. అంచేత ప్రతి వాగ్దానానికి ఏముంటుందంటే సాధారణంగా ఎక్కువగా ప్రతి వాగ్దానానికి ఎట్లా కండిషన్ ఉంటుంది. మన వాగ్దానంలో ఎక్కడా కూడా కండిషన్ అనేది రాయబడదు. అందుకని చాలామంది చూసి సంతోషపడిపోతూ ఉంటారు.